ఢిల్లీ ఎర్రకోటపై ఢిల్లీ అతి సమీపంలో ఢిల్లీ లోకల్లో భారతదేశం యావత్తు భారతదేశం గర్వించదగ్గ ఈరోజు ఢిల్లీలో ఎలక్షన్ ఒక విధమైన అక్కడి ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడి ప్రజలకు బీజేపీ భారతీయ జనతా పార్టీ నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ ఎర్రకోటపై ఎగిరిస్తున్న శుభ సందర్భంలో ఈరోజు ఢిల్లీ రాష్ట్రం మనం గెలుచుకోవడం జరిగింది. దీనికి పరిణామంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనుల్లో ఈరోజు దేశం మొత్తం, ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఢిల్లీపై నరేంద్ర మోడీపై దృష్టి ఉంది. ఎందుకంటే ఎక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ, ఎక్కడ జరుగుతున్నటువంటి విషయాలను గురించి కానీ, భారతదేశం ఏ గల్లీలో ఢిల్లీలోనో రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి పెద్ద కట్టడం జరుగుతుంది. ఎందుకంటే సుస్థిరమైన పరిపాలన, సుస్థిరమైన రాజ్యం, మనం అనుకున్న పరిపాలన జరగాలంటే ఇది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది. వేరే పార్టీల వలన విమర్శలకు తప్ప, కూర్చొని మాట్లాడడం తప్ప, ప్రెస్ల ముందు మాట్లాడడం తప్ప, చేతగాని ప్రభుత్వాలు నిందించడం తప్ప వేరే వాళ్ళు పనిచేస్తే ఒక 5% కూడా దేశాలకు పని చేయడం లేదు. అటువంటి మాటలు, విమర్శలు అన్ని పూలదండలుగా మలుచుకొని ఈరోజు మనకు ఢిల్లీ ప్రజలు మనకు పట్టం కట్టి దేశాన్ని మీ చేతిలో పెడుతున్నాము, దేశానికి మీరు అభివృద్ధి చేయండి, సంక్షేమ పథకాలు అందించండి, రైతులకు కూడా అన్ని విధాల సహకరించండి అనే విధంగా సప్లాన్ కానీ, బీసీ ఈడబ్ల్యూఎస్ కానీ తదితర అంశాలను అన్ని కూడా, అంటే బడ్జెట్ మొన్న పెట్టిన బడ్జెట్ విషయంలో కూడా రాష్ట్రాలకు, దేశానికి ఎప్పుడు ఎనలేనటువంటి బడ్జెట్ ఇచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఢిల్లీ పీఠం ఈరోజు బీజేపీ భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాం. జై శ్రీరామ్, జై బీజేపీ.